ఇక డీటెయిల్స్ చూస్తే 353B జాతీయ రహదారి పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేరేద్ మండలం భోరోజ్ నుండి బేల మండలం ఉపాసనల వరకు దాదాపుగా 33 కిలోమీటర్ల మేర 2 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 360 కోట్ల రూపాయల అంచనా వేసింది. కానీ టెండర్లో కాంట్రాక్టర్ 40% తక్కువ చేసి 353B జాతీయ రహదారిని 194 కోట్లకే దక్కించుకున్నారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభం నుండి ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమవుతుంది. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంజనీర్లు, అధికారులు పర్యవేక్షణ లేక గుత్తేదారుల ఇష్టారాజ్యంగా పనులు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. केंद्र सरकार ने 353B ये रोड को बहुत बजट दिया है, लेकिन ये कॉन्ट्रैक्टर पूरा 50-60% जब भर रहा है. ये कॉन्ट्रैक्टर होने दो, MLA होने दो, MP होने दो, ये सब जन मिलके ये रोड को पूरा रोड जो अच्छा बनाने का पूरा लूट ले रहे हैं यहाँ पे. क्यों बोले का इनको तरक्की, ये मंडल की तरक्की नहीं होना, जैनत मंडल की और बेला मंडल की तरक्की नहीं हो. बाजू में देखो कोरपना है, राजूरा है, जो कैसा रोड फोरवे है, इनको समझता नहीं कि इन लोगों को हम चुन के लाए, पायल शंकर साहब को चुन के लाए और घोड़ा नागेश्वर को भी चुन के लाए. किस वास्ते चुन के लाए? एक फैक्ट्री आएगी, फोरवे हो गया तो कुछ बनेगा. यहाँ पे नजदीक में कोयला निकल रहा है, नजदीक में सीमेंट प्लांट हो रहे हैं महाराष्ट्र में, लेकिन अपने पास कोई सीमेंट प्लांट नहीं है, कुछ सिंगरेणी का भी सर्वे नहीं है, कुछ सर्वे नहीं है, लोगों को उपाधि नहीं है. और एक रोड हुआ तो ये बाजू वाले को अच्छा होता, अच्छा करोड़ों में इनके खेत बेचते, रेट आएगा खेत को. लेकिन ये नहीं सोचते उन लोग अपना जेब में पैसा कैसा आना वही सोचते हैं. इसीलिए सरकार को एक हमारा विनंती है कि गडकरी साहब को आप नजदीक आके देखिए, हाल देखिए, हमारा हाल देखिए आप. और ये जो कॉन्ट्रैक्टर जो है वो जेब भरे, उसको जेल में डालो. 353B మన బోరోజ్ నుంచి ఉపాసనాల వరకు 4-వే లైన్ అని ముందు శాంక్షన్ అయింది 750 కోట్లు. మర్రా డిపిఆర్ఏ చేంజ్ చేసి మర్రా తెలంగాణ మీద వివక్షత 393 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. అయితే ఇప్పుడు దీన్ని 10 మీటర్ల విడితే చేస్తున్నారు. మన నాసి రకంగా పనులు చేసి ఒక 1.5 ఇంచు డాంబర్ తీసి దాని మీదనే డాంబర్ లేసి ఒక 40% టెండర్ లెస్ తీసుకొని దీన్ని నాసిరకంగా పనులు చేస్తున్నారు. ఈ గుత్తేదారులు 40% లెస్లో పోయి నాణ్యత పనులు జరుగుతలేరు. రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఇప్పుడు పక్కనే కోర్పనాల 4-వే లైన్ చేసిండ్రు. అయితే దాన్ని ఎంత నాణ్యతగా పనులు చేసి ఒక 15, 13, 10 ఫీట్ల హైట్ చేసిండ్రు. దాన్ని గ్రావే మంచిగా నాణ్యతంగా. ఇక్కడి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన కలెక్టర్లు కానీ ఇక్కడ జిల్లా అధికారులు కానీ రోడ్ల మీద నాణ్యత మీద దృష్టి సారించి దీన్ని 4-వేగా